భారత్ దక్షిణాఫ్రికా వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కి విశాఖపట్నం వేదికైంది. రేపు జరగనున్న మ్యాచ్కి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, బ్లాక్ టికెట్ జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. మ్యాచ్ నేపథ్యంలో ట్రాఫిక్ డైవర్షన్స్, 1500 మంది పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు సూచించిన నియమ నిబంధనల ప్రకారం క్రికెట్ అభిమానులు గంట ముందే స్టేడియంకి చేరుకుని తమకు కేటాయించిన కౌంటర్స్ వైపు వెళ్లాలని సూచిస్తున్న విశాఖ పోలీస్ కమిషనర్తో మా ప్రతినిధి నందకుమార్ ఫేస్ టు ఫేస్. మ్యాచ్కి విశాఖపట్నం వేదిక అయింది. ముఖ్యంగా పోలీసులదే కీలక పాత్రగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు సిబ్బంది డిప్లాయ్మెంట్ కానీ, అలాగే ట్రాఫిక్ మేనేజ్మెంట్ కానీ, అక్కడ సెక్యూరిటీ ఏ విధంగా ఉన్నదనేది తెలుసుకునే క్రమంలో భాగంగా మనతో మాట్లాడడానికి విశాఖపట్నం సిపి శంఖపాత్ర బచ్చిరి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ క్రికెట్ దీనికి సెక్యూరిటీ మెజర్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? ఇప్పుడు ఈ క్రికెట్ మ్యాచ్లో దాదాపు 28,000 మంది వస్తారని మేము ఇంచుమించు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ 2 మ్యాచెస్, ఒకటి ఇండియా, ఒకటి సౌత్ ఆఫ్రికా గెలిచింది కాబట్టి థర్డ్ మ్యాచ్ కీలకం కాబట్టి, అదే మాదిరిగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరికి ఇది లాస్ట్ వన్డే మ్యాచ్ అని చెప్తున్నారు. కాబట్టి చాలా ఎక్సైట్మెంట్ ఉంది. కాబట్టి ఈసారి ఫుల్ హౌస్ ఉంటుంది, స్టేడియం నిండిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ పరిస్థితుల్లో ఒకవైపు ట్రాఫిక్ హెవీగా ఉంటుంది, పార్కింగ్ స్పేసెస్ ఎక్స్ట్రా అవసరం ఉంటుంది. పబ్లిక్ కూడా ఒకేసారి రాకుండా కొంచెం అర్లీగా వస్తే బెటర్. అదే మాదిరిగా మ్యాచ్ అయిపోయినాక స్టాగర్డ్గా పబ్లిక్ని వదిలేస్తాం, ఎందుకంటే ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ కంజెషన్ జరగనీయకుండా. మరోవైపు ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగనీయకుండా యాంటీ సపోర్టెడ్ చెకింగ్, ఫ్రిస్కింగ్, స్నీఫర్ డాగ్ ద్వారా ఫ్రిస్కింగ్ అన్నీ జరుగుతాయి. సో దాదాపు 1500 మంది పోలీస్ వాళ్ళు మేము ఈ బందోబస్తు కోసం డిప్లాయ్ చేస్తున్నాం. అందులో దాదాపు 1000 మంది మన జిల్లా నుండి, మిగతా 500 మంది వేరే జిల్లా నుండి వస్తున్నారండి. అది కాకుండా సీసీటీవీస్, డ్రోన్స్, బాడీ ఆన్ కెమెరాస్ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నాం. మన కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్లో వీడియో వాల్స్ పెట్టి, కొన్ని దాంట్లో సీసీటీవీ ఫుటేజ్, కొన్ని దాంట్లో బాడీ ఆన్ కెమెరాస్, కొన్ని దాంట్లో డ్రోన్స్ ఫుటేజ్ నిరంతర పరిశీలించడం జరుగుతుంది. అది కాకుండా ట్రాఫిక్ కంజెషన్ మానిటర్ చేయడానికి మా దగ్గర అస్త్రం యాప్ ఉంది. యాప్ ద్వారా కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఇటు ఈ టికెట్స్, ఫేక్ టికెట్స్ అమ్ముతున్నాం అని చెప్పి సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతుంది సార్. అటువంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చాయా? లేదా అక్కడ టికెట్స్ అధిక రేటుకి అమ్ముతాము అని చెప్పేసి కూడా చాలా వరకు గత మ్యాచ్ల్లో కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. వాటిని ఏమైనా అరికట్టే అవకాశం ఉంది సార్? ఇప్పుడు మా టాస్క్ ఫోర్స్ వాళ్ళను అదే పని మీద దించాము. ఆ రోజు ఎటువంటి బ్లాక్ మార్కెటింగ్ జరగనీయకుండా చూడడానికి మేము ఆర్గనైజర్తో అడిగితే ఈసారి బ్లాక్ మార్కెటింగ్ అవకాశం లేకుండా చేస్తామని వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు. అని మేము జాగ్రత్తగా ఉంటాం. బ్లాక్ మార్కెటింగ్ జరగనీయకుండా అన్ని విధంగా ఏర్పాట్లు చేస్తాం. ముఖ్యంగా క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది సార్. అలాగే ట్రాఫిక్ కూడా, ఎందుకంటే అది హైవేకి పక్కన ఉన్న స్టేడియం. దాన్ని ఎలా మేనేజ్మెంట్ చేస్తున్నారు సార్ ఓవరాల్? అందుకే మేము ఇప్పుడు ట్రాఫిక్ అడ్వైజర్ ఇవ్వబోతున్నాం, ట్రాఫిక్ డైవర్షన్ చేయబోతున్నాం. పబ్లిక్కి కూడా ఎటువంటి ఇబ్బంది కలగనీయకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయబోతున్నాం. పబ్లిక్ కూడా మాకు సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకోవచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్కి సంబంధించి అస్త్రం యాప్ ఉన్న నేపథ్యంలో వాటిని ప్రజలు కొంతమేరకు ఉపయోగించుకోవాలని, అలాగే ఇప్పుడు ట్రాఫిక్కి సంబంధించి ఓవరాల్గా డైవర్షన్స్ అన్నీ కూడా ఇస్తున్నాం. అలాగే ఈ యొక్క బ్లాక్ మార్కెటింగ్ టికెట్స్ ఏవి జరగకుండా ఉండేటందుకు ఇప్పటికే టీమ్స్ అన్నీ కూడా అక్కడ స్టేడియం దగ్గర పనిచేస్తున్నట్టుగా ఈ సిపి అయితే తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో నందకుమార్.